హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీకు ఒక మోటివేషనల్ స్టోరీని అయితే చెప్పాలనుకుంటున్నాను. అది ఒక హోమ్ కుక్ నుండి ఫుడ్ స్టార్టప్ CEO వరకు ఎదిగిన నీలిమ కథ. నీలిమ గుంటూరులో పుట్టిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఆమెకి ఒక చిన్న కోరిక, తను వండే వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయాలి అని. ఆమె ఒకరోజు ఆమె వండిన పల్లి కారపొడిని వాళ్ళ బంధువుకి పంపించింది. అయితే ఆ బంధువుకు ఇది బాగా నచ్చి, నీలిమ, నువ్వు దీనిని అమ్మితే బిజినెస్ అయిపోతుంది అని చెప్పారు. అప్పుడు ఆమె ఆ మాటను చిన్నగా తీసుకోలేదు. అదే ఆలోచనతో వ్యాపారాన్ని మొదలుపెట్టి 500తో మొదలుపెట్టి 5 ప్యాకెట్ల పౌడర్ను ఇంటి దగ్గర నుండే అమ్మింది. ఆమె వాట్సాప్ ద్వారా ఆర్డర్ను తీసుకోవడం మొదలుపెట్టింది. నీలూస్ ఫ్లేవర్స్ అనే పేరుతో ఒక చిన్న బ్రాండ్ని ఏర్పాటు చేసుకుంది. ఫేస్బుక్లో ఒక ఫుడ్ పేజీని స్టార్ట్ చేసింది. ఇప్పుడు నీలిమ బ్రాండు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంటే ఆమె తన వంటగదిని తన వ్యాపారానికి ఒక బిందువుగా మార్చుకుంది. ఇప్పుడు నీలిమ ఎవరనుకుంటున్నారు? ఒక CEO. ఈ స్టోరీ ద్వారా నేను ఒక విషయాన్ని అయితే నేర్చుకున్నాను. ఏంటంటే, ఒక చిన్న అవకాశం కూడా ఒక పెద్ద మార్పుకి కారణమవుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే నేను ఈ కాపీ రైటింగ్ ఫ్రీలాన్సింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.